హాయ్ హలో వెల్కమ్ టు వాణిస్ వ్లాగ్స్. ఈరోజు వాణిస్ వ్లాగ్స్లో సింపుల్ అండ్ ఈజీ వేలో మన వీక్ అంతా మనం ఎలా ప్లాన్ చేయాలి అనేది నా వీడియోలో చూపించాలనుకుంటున్నా. నా సండే నేను చేసే వర్క్ ఏంటి అనేది, ఎందుకంటే వర్కింగ్ ఉమెన్స్ కానీ హౌస్ వైఫ్స్ అయినా అండి, పిల్లల్ని స్కూల్కి పంపించాలి, హస్బెండ్ ఆఫీస్కి పంపించాలి, ఇంట్లో మన పేరెంట్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని చూసుకోవాలి. ఇవన్నీ రొటీన్ వర్క్స్ కదా. సింపుల్ అండ్ ఈజీ వేలో ఈ టైప్లో మనం ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి, అస్సలు కష్టం లేకుండా వీక్ అంతా కూడా మనం వాళ్ళకి ఏం కావాలో అది చేసి పెట్టచ్చు. ప్లాన్డ్గా ఉంటుంది, ఆర్గనైజ్డ్గా ఉంటుంది. సో అస్సలు శ్రమ లేకుండా సింపుల్గా ఒక్కరోజు కష్టపడితే చాలండి, వీక్ అంతా కూడా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఎలాగా ఏంటి అనేది నా వీడియోలో కంప్లీట్ వీడియో చూడండి, మీకు మొత్తం నచ్చుతుంది. నేనైతే రెడీగా ఉన్నాను, మీరు కూడా రెడీగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం, ఫాలో అయిపోండి. సండే మార్నింగే మార్కెట్కి వెళ్ళి ఇలా వీక్ అంతా కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చుకుంటాను. ఈవెన్ దేవుడికి పెట్టే ఫ్లవర్స్ అన్నీ కూడా ప్లానింగ్లో పెట్టుకుంటానండి. పెట్టుకొని తీసుకొచ్చిన వెంటనే ఇలాగా ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసి వెజిటేబుల్స్ అన్నీ వాష్ చేసుకుంటాను. పీల్ చేయాల్సిన ఐటమ్స్ ఏమన్నా లైక్ క్యారెట్ కానీ, లేదు బీట్రూట్ కానీ, అండ్ ముల్లంగి ఇట్లాంటివి ఏమన్నా పీల్ చేసి పక్కన పెట్టుకోవాల్సి వస్తే కనుక అవి కూడా పీల్ చేసి వాష్ చేసేసి పక్కన పెట్టుకుంటా. ఇట్లా ప్లానింగ్ మనం బిఫోర్గా చేసుకున్నాం అనుకోండి, వీక్ అంతా కూడా మనకి ఎట్లాంటి ఇబ్బంది అనేది ఉండదు. సో చాలా ఈజీ అండ్ సింపుల్గా మార్నింగ్ లేవగానే మన బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి అన్నీ ప్లానింగ్ చేసుకుంటే ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మనం మన వీక్ని రన్ చేయొచ్చు. సో ఇట్లా కాలీఫ్లవర్ని ఆ స్టెమ్ తీసేసి పక్కనే డస్ట్బిన్ కూడా పెట్టుకుంటానండి. వచ్చే డస్ట్ అంతా కూడా లైక్ ఆ వేస్ట్ మెటీరియల్ ఉంటుంది కదా, అంతా అందులో వేసుకుంటాను. అలాగే పచ్చిమిరపకాయలు ఇవి కూడా బాగా ఒలిచేసుకొని, అంటే తొడిమలు తీసేసి అవి కూడా 8 కంటైనర్లో పెట్టేసుకుంటాను వాష్ చేసేసి. సో ఈజీగా మన కుకింగ్ అనేది మనం చేసేసుకోవచ్చండి ఇట్లా బిఫోర్గా ఉంటే. ఇలా కాలీఫ్లవర్ అయితే స్టెమ్స్ తీసేసిన తర్వాత ఇట్లా ఇవన్నీ సెపరేట్ చేసేసి దీంట్లో ఒక సాల్ట్ అండ్ పసుపు కొంచెం వేసి ఆ వాటర్లో నానేసుకుంటాను. అలాగే ఇలాగ కరివేపాకు ఇది కూడా ఒలిచి పెట్టుకుంటాను. చూసారా ఎట్లా వేసుకున్నాను. అలాగే కరివేపాకు కట్టలుగా తీసుకున్నాను కదా, ఈ కట్టలుగా తీసుకున్న కరివేపాకు అంతా కూడా ఒలిచేసుకున్నాను. వాష్ చేసేసుకోవాలి. ఇట్లా ఒక బట్ట పెట్టి నేను ఆ బట్టలో అన్నీ తీసుకొచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇట్లా ఆరేసుకుంటానండి. ఒక 1 అవర్ 1.5 అవర్ ఇట్లా ఆరిపోతే దాంట్లో ఉన్న తేమంతా పోతుంది. సో ఇప్పుడు 8 కంటైనర్స్ తీసుకొని అందులో ఇట్లా పేపర్ నాప్కిన్స్ వేసి పెట్టేసుకుంటాను. అల్లం కూడా ఇట్లా వాష్ చేసి చెక్కు తీసేసుకొని అది కూడా పెట్టుకుంటాను. అండ్ జిప్లాక్ బ్యాగ్స్లో ఇట్లా సర్దేసుకుంటా. ఈవెన్ కోకోనట్ కూడా మొత్తం వీక్కి కావాల్సిన, అంటే ఒక 2 టైమ్స్ మనం కోకోనట్ చట్నీ చేసామనుకోండి, ఆ 2 టైమ్స్కి సరిపోయేంత కోకోనట్ కూడా చిన్న పీసెస్ చేసుకుంటాను. ఇప్పుడు నేను చేస్తుంది టమాటో గుజ్జు. ఇదేంటంటే ఆయిల్ వేసుకొని టమాటో ఇట్లా మగ్గిచ్చేసుకొని దీంట్లో కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసుకొని మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మనకి 1 వీక్కి కావాల్సిన గుజ్జు అయితే రెడీ అయిపోతుంది. ఇలా చేసుకోకపోతే మాత్రం మనం వర్కింగ్ ఉమెన్స్కి చాలా కష్టం అండి. మార్నింగ్ లేవటం, పిల్లల్ని మేనేజ్ చేయటం, మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని మేనేజ్ చేయటం, హడావడైపోయి ఆఫీస్కి వెళ్ళాక కంగారుగా హాఫ్ మైండ్తో మనం జాబ్ చేయటం. బట్ ఇదంతా మనకి సెట్ కాదండి. అది మంచిగా సెట్ అవ్వాలంటే బిఫోర్గానే ఇట్లా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా ఎంత చక్కగా గుజ్జుగా అయిపోయిందో. ఇలాగే పాలు కూడా బాయిల్ చేసేసి నేను 2 డేస్కి సరిపోయేంత పెరుగు కూడా ఒకేసారి పెట్టేసుకుంటానండి ఎవ్రీ 2 డేస్కి. క్యారెట్ కూడా ఇలా పీసెస్ కట్ చేసి జిప్లాక్ బ్యాగ్లో పెట్టేసుకుంటాను. మార్కెట్ నుంచి తీసుకొచ్చిన అల్లానికి చాలా డస్ట్ ఉంటుంది కదా, శుభ్రంగా ఇట్లా క్లీన్ చేసేసుకొని వీక్కి కావాల్సినంత కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని, ఎందుకంటే రెడీగా మనం టీ పెట్టుకోవడానికి కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే చేసి పెట్టుకుంటాను. మామిడికాయల సీజన్ వచ్చింది అంటే ఇలా మామిడికాయలన్నీ వాష్ చేసి అవి కూడా చిన్న ముక్కలుగా పెట్టి కట్ చేసేసుకొని ఇది కూడా స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. నాకు 1 వీక్ కావాల్సిందంతా సరిపోతుంది. సో ఇప్పుడు నేను గోంగూర గుజ్జు అయితే చేస్తున్నాను. ఒక ఆకుకూర అయితే కంపల్సరీగా యాడ్ అవ్వాలి కదా. ఈ వీక్ అయితే నేను గోంగూర అనమాట. ఆయిల్ తీసుకొని ఆయిల్లో మనం గోంగూర ఇట్లా వాష్ చేసి పక్కన పెట్టుకొని కాసేపు ఆరింది అనుకునేప్పుడు ఇలా ఫ్రై చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక గుజ్జులాగా అయిపోతుంది. మీకు పచ్చడి చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే పప్పులో కూడా వేసుకోవచ్చు. లేదు ఇంకా బాగా చేసుకోవాలి అనుకుంటే చికెన్లో కూడా వేసి చేసుకోవచ్చు. సో ఇట్లా మనం గుజ్జులాగా చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఇది కూడా 1 వీక్ మనకి స్టోర్ ఉంటుంది.
ఎయిట్ కంటైనర్స్లో పెట్టుకోండి. ఈ ఐడియాస్ అన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆల్రెడీ జాబ్ ఒక 28 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నానండి. వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఈజీగా నా వర్క్ చేసుకోవాలి అంటే అన్నీ ఇలాంటి పనులే చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ ఆయిల్ ఏంటి ఎక్కువ వేసేస్తున్నాను అనుకుంటున్నారా? వీక్ కావాల్సిన అప్పడాలు ఏమైనా ఉంటే అవి కూడా వేయించి ఒక 8 కంటైనర్లో పెట్టుకుంటానండి. అదైతే మీకు చూపించలేదు. ఇవైతే వడియాలు, ఈ చిట్టు వడియాలతో కర్రీస్ చేస్తాం కదా, సో ఈ కర్రీస్ చేసే వడియాలు కూడా వేయించేసి ఇది కూడా నేను ఒక కంటైనర్లో పెట్టేసుకుంటాను. సో ఈజీగా మార్నింగ్ లేచి ఏం చేయాలా అనే ఆలోచన లేకుండా మనం చేసేసుకోవచ్చు. ఇలానే బోల్డ్ ఐడియాస్ ఉంటాయండి. మనం చేసుకోవాలి అనుకుంటే మనం ఒక్కసారి ప్రిపేర్ అయిపోయి ఇవన్నీ చేసుకోవాలి అని మన మైండ్లో ఫిక్స్ అయితే ఐడియాలు వాటంతా అవే వచ్చేస్తాయి. ఈ వీడియో నేను ఎస్పెషల్లీ చేస్తుంది ఎందుకు అంటే, ఎంప్లాయీస్ అండి నిజంగా చాలా కష్టం అండి హౌస్ మేనేజ్ చేయటం. ఆఫీస్ వర్క్తో పాటు మన హెల్త్, లేడీస్కి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ వీక్ మేనేజ్ చేయటం ఇవన్నీ ఈజీ చేసుకోవాలి అంటే ఇలా మీ వర్క్ని సింప్లిఫై చేసుకోండి. సండే ఒక్క పూట మనం ఇట్లా చేసేసుకున్నాం అనుకోండి, చాలా హ్యాపీగా మనకి టెన్షన్ లేకుండా మన వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. వర్కింగ్ ఉమెన్స్కి ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ కానీ టెన్షన్స్ కానీ ఉంటాయని తెలియక చాలామంది ఏంటి ఏం పని, ఆదివారం వస్తే ఖాళీనే కదా, ఫ్రీగా ఉన్నారు కదా, ఇంట్లోనే ఉన్నారు కదా ఇలా అంటూ ఉంటారండి. పప్పులు అయితే నానేసేసుకొని దోశకి అండ్ ఇడ్లీకి ఒకేసారి రెడీ చేసి పెట్టుకుంటానండి. పెట్టుకోవటం వల్ల నాకు అసలు హైరానా ఉండదు. ఒకవేళ ఆఫీస్ నుంచి కాస్త లేట్ వచ్చినా ఏమొచ్చినా ఈవినింగ్ డిన్నర్లోకి యూజ్ అవుతుంది. మార్నింగ్ కాస్త బద్ధకంగా ఉన్నా కూడా ఈజీగా ఇవి వేసుకోవటానికి అవుతుంది. ఎలాగో మనం మధ్యలో ఉప్మాలు అవి ఇవి చేస్తూ ఉంటాం కదా, పూరీలను. సో వాటితో పాటు ఇట్లా నేను రుబ్బులు కూడా రెడీ చేసి పెట్టుకుంటాను. ఎప్పుడైనా ఎవరైనా గెస్ట్లు సడన్గా ఇంటికి వస్తున్నారన్నా కూడా మనకి అస్సలు టెన్షన్ ఉండదండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క హాబీ ఉంటుందండి. నాకు ఇలా యూట్యూబ్లో వీడియోస్ చేసి అప్లోడ్ చేయడం అనేది హాబీగా తయారు చేసుకున్నాను. సో నన్ను ఎంకరేజ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పల్లీలు కూడా ఇలా రెడీ చేసుకుంటే చట్నీకి కూడా ఫ్రీగా ఉంటుంది. 8 పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఒక 1 అవర్ చింతపండు నానపెట్టేసి ఇట్లా గుజ్జు తీసుకున్నానండి. ఈ గుజ్జు కూడా నాకు ఒక 15 to 20 డేస్ స్టోర్ ఉంటుంది. చక్కగా రసం పెట్టుకోవాలన్నా, ఏం పెట్టుకోవాలన్నా, పప్పుచారులు పెట్టుకోవాలన్నా చాలా ఈజీగా అయిపోతుంది. ఈవెన్ చట్నీల్లో కూడా ఒక స్పూన్ వేసేసుకుంటే సరిపోతుంది. ఉప్పు, పసుపు వేసుకున్నాను. ఇందులో కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకున్నాను. ఇది చేపల పులుసు అలాంటివి పెట్టుకోవాలనుకోండి, ఇమ్మీడియట్గా మనం చేసేసుకోవచ్చు. మీరు కూడా ఇలా చేసి 8 జార్లో పెట్టేసుకున్నారనుకోండి, 15 to 20 డేస్ హ్యాపీగా మీరు మేనేజ్ చేసుకోవచ్చు. చూసారా ఎట్లా అయిపోయిందో? నచ్చిందా అండి? నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసేయండి.